మార్నింగ్ బులెటిన్. ఇసుక ఉచితమని చెబుతూ వాస్తవానికి గత ప్రభుత్వ కాలం కంటే అధిక ధరలకు ఇసుక అమ్ముతున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. ఇంతవరకు ఇసుక ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్లేదని, కానీ ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుందో ప్రజలు అడుగుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జేబులోకా లేక మంత్రుల జేబుల్లోకా అని బహిరంగంగా ప్రశ్నించారు. ప్రజల కష్టార్జిత డబ్బుతో ఇసుకను ఇంత ఖరీదుగా ఎందుకు విక్రయిస్తున్నారని నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం మర్చిపోయిందని, ప్రజలకు తగిన రీతిలో ఇసుక అందించలేకపోతే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చలు ఫ్రీ ఇసుక అన్నారు, ఓకే సంతోషం. మేము వచ్చి అక్కడ రీచ్లోను దాని ఖర్చు, ఎక్స్టేషన్ ఖర్చు 450 రూపాయల టన్నుకి అయిన ఖర్చు రెండు కలిపి అయితే 1100 లేదా 1500 లేకపోతే 2000 రూపాయలు బోర్డులు పెట్టి ఎంత బోర్డు పెట్టి అది వసూలు చేసేవాళ్ళం. అవునా కదా? చూసుకోండి, ఏ రీచ్ అయినా సరే బోర్డు పెట్టి ఇదిగో. ప్రభుత్వానికి ఉద్యోగులు పెన్షనర్లు గుర్తొచ్చారనే భావన కలిగిందని, కానీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో ఏ విధమైన పాజిటివ్ నిర్ణయం రాలేదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నాలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మధ్యంతర భృతి అందిస్తారని ఉద్యోగులు ఆశించారని, కానీ ప్రభుత్వం ఆ దిశగా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో నిరాశ నెలకొందని అన్నారు. సీఎస్ గారు నిర్వహించిన ఈ సమావేశం టైంపాస్ మీటింగ్ లాగా ఉందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిజమైన చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆశతో చూశారు కానీ ఎక్కడ వేసినటువంటి గొంగళ అక్కర్లాగానే ఏ ఒక్కదాని మీద కూడా సిఎస్ గారి అధ్యక్షత జరిగినటువంటి ఆ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకోలేదు. ఈ రోజున ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 13 లక్షల పైగా ఉన్నటువంటి ఈ ఉద్యోగులు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా చాలా ఎదురు చూశారు. నిన్న 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి 12th పే రివిజన్ కమిషనర్ గారు, ఏదైతే పే రివిజన్ కమిషనర్ గారిని అపాయింట్ చేసిన ఇంతకుముందు గవర్నమెంట్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను రిజైన్ చేసి వెళ్ళాడు. రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత అతని స్థానంలో వేరే ఒక కమిషనర్ని నియమిస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మధ్యంతర భృతిని ఇస్తారు అనేటువంటి ఆశతో ఉద్యోగ వర్గం అంతా నిన్న సాయంత్రం దాకా చూశారు. కానీ నిరాశతో నిస్పృహతో ఉద్యోగులు ఉన్నారు. ఈ రోజున పిఆర్సీని అపాయింట్ చేస్తున్నట్టు కానీ ఉద్యోగ వర్గం అంతా నిన్న అన్ని సంఘాలు కూడా ఏకతాటిపై 30% తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని చెప్పేసి కోరారు. దాని మీద కూడా ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ఊరికే ఏదో టైంపాస్కి మీటింగ్ పెట్టారే కానీ సిఎస్ గారు ఏదో పిలవాలే కదా మీటింగ్ అనే రకంగా పెట్టారే తప్ప అనిపిస్తుంది. కానీ ఏ ఒక్కటి కూడా నిన్న డెసిషన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవని ఉద్యోగ సంఘాలంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈరోజు ఉద్యోగ సంఘాలంతా కూడా ఇమీడియట్గా పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేసి మధ్యంతర భృతిని 30% తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పేసి. అదనంగా ఏమి ఇచ్చేది లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి సొమ్మే అది. అయితే అది కూడా అయోమయంలో ఉంది. చాలామంది అంటున్నారు ఈ రోజున వైన్ షాపుల్లో 25% గౌడ కులస్తులకు ఇవ్వలేని రేవంత్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాడా అని బీఆర్ఎస్ నేత నాగేంద్ర గౌడ్ ప్రశ్నించారు. రేవంత్ హామీలు కేవలం రాజకీయ స్టంట్లా మారిపోయాయని ఆయన విమర్శించారు. గౌడ కులస్తులు తమ హక్కులు పొందలేకపోతే బీసీలకు ఇంత పెద్ద స్థాయిలో రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఆయన నిలదీశారు. ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తూ అమలులో మాత్రం వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. నిజమైన సంకల్పం ఉంటే ఇప్పటి వరకే అమలు చేసి ఉండేవారని వ్యాఖ్యానించారు. మా షాపులన్నీ గుంజుకొని ఈరోజు బుచ్చమేసినట్లు మాట్లాడుతున్న పరిస్థితి చూసాం. గత ప్రభుత్వం గుర్తించిన దాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. ఎన్నికలప్పుడేమో 25% అన్నారు, ఇప్పటికొస్తే అసలు గౌడ్స్ కొరకు ఆలోచన చేస్తున్న పరిస్థితి లేదు. 2 పార్టీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. యావత్ మొత్తం బీసీలను అందరిని మోసం చేస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ పేరు మీద ఏదైతే 42% అన్నారో తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల లోపల ఎలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాడు, ఆయన క్యాబినెట్ని తీసుకుపోయి. మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాం అంటే ఇక్కడ నీకు తానున్న అధికారాన్ని ఎవరన్నా ప్రశ్నించగలరు అనే భయంతోనే అక్కడ మోసం చేయడానికి పోతా ఉన్నావు. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని కలుస్తావు చాలాసార్లు, ఒక్కసారి బీసీ ఇష్యూ మీద కలవవు. కేంద్రం లోపల ఢిల్లీలో ధర్నా చేస్తావు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులను ఎవరిని కలవకుండా వస్తావు. అక్కడికి వెళ్తావు, బీసీ రిజర్వేషన్ ఇంతటితో క్లోజు, ఏదైతే ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారు అయినప్పుడు అంటావు.
రాహుల్ గాంధీ అయ్యేది అన్నాడు, సచ్చేది అన్నాడు, పోయేది అన్నాడు. ఈ విధంగా బీసీలను రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మోసం చేస్తున్నాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ నాగరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్ అని మండిపడ్డారు. ప్రజల కోసం కేటాయించాల్సిన నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బలహీన ఆర్థిక స్థితి ఎదుర్కోవడానికి కారణం గత పాలనేనని అన్నారు. కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిలదొక్కునే చర్యలు తీసుకుంటుందని, ప్రజలకు న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో జరిగిన దోపిడీని ప్రజల ముందు ఉంచి నిజాను బయటపెడతామని తెలిపారు. జోడెద్దుల్లాగా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క దివాలా తీసిన రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను ఒక సక్రమంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఏదైతే వాగ్దానాలు చేసిందో వాగ్దానాలను 6 గ్యారంటీలను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు చాలా ప్రాముఖ్యత. ఒక సొంత గూడు కలగాలి, ఇల్లు ఉండాలనేది ఒక సామాన్యుడి యొక్క హక్కు. అది అందుకే ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది. ఇంద్రమ్మ రాజ్యంలో ఇందిరాగాంధీ యొక్క, స్వర్గీయ ఇందిరాగాంధీ యొక్క ఒకటే నినాదం, గరీబీ హటావో, రోటీ కపడా और మకాన్. అంటే బీదత్వాన్ని పారదోరాలి, ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా రోటీ కపడా और మకాన్ ఇవ్వవలసిన బాధ్యత, అంటే ఇల్లు, కూడు గుడ్డ, ఇల్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. దాన్ని దృష్టిలో ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున ఇవ్వడం జరిగింది. అన్నీ ఇప్పుడు రూఫ్ లెవెల్లో చాలా వరకు, కొందరు బేస్మెంట్, కొందరు గోడల లెవెల్, తర్వాత రూఫ్ కూడా వేసుకున్నారు. అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద వారి గృహప్రవేశం కూడా జరుగుతుందని నేను ఈ మీడియా ముఖం ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా, ఫ్లడ్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా చర్యలు చేపట్టామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కూకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను పరిశీలించిన ఆయన, మంచి పనులు చేయాలంటే కొంత కష్టతరమైన, ఆ తర్వాత వచ్చే ఫలితాలు గొప్పగా ఉంటాయని అన్నారు. నల్ల చెరువులోకి వర్షపు నీరు చేరేందుకు 7 ఇన్లెట్లు ఏర్పాటు చేశామని, చేపట్టిన చర్యల వల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలకు పెరిగిందని వివరించారు. గతంలో చెరువు చుట్టూ కూల్చివేతలు చేపట్టినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నామని, కానీ వాటన్నిటినీ అధిగమించి అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్తున్నామని గుర్తు చేశారు. చెరువుల పునరుద్ధరణతో నగరానికి కొత్త అందం, పర్యావరణానికి ఊపిరి వస్తుందని తెలిపారు. ఒక బతుకమ్మ కుంట తయారైనా, లేకపోతే ఒక కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు తయారైనా, లేకపోతే ఎక్కడైనా కానీ కూడా చెరువులు కానీ, లేకపోతే పార్కులు కానీ, ఇట్లాంటివన్నీ కూడా రేపు మనం తయారు చేసుకుంటుంటే కనుక రేపు మనకు ఒక మంచి గ్రీన్ సిటీ, ఒక సేఫ్ సిటీ, ఫ్లడ్ ఫ్రీ సిటీగా దేశానికి ఒక రోల్ మోడల్ గా కూడా చూపించడానికి ఆస్కారం అవుతుంది. సో దీంట్లో రాజకీయాలకు అతీతంగా కూడా ఈ చెరువుని డెవలప్ చేసాం. ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మందికి ఈ చెరువు రేపు ఒక అద్భుతమైన ఫెసిలిటీగా ఉంటుంది. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉండదు, దాంతోపాటు ఫ్లడింగ్ ప్రాబ్లం ఉండదు, మంచి వాకింగ్ ట్రాక్స్ వస్తాయి, పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటాయి. చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా కమ్యూనిటీ హాల్స్ లాగా పెడుతున్నాం. మురికి నీళ్లు రాకుండా, వాసన రాకుండా కూడా దీనికి తయారు చేసేటువంటి అన్ని విధాలుగా ఒక మల్టీపర్పస్ గా దీన్ని తయారు చేస్తున్న ఈ 6 చెరువులు చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ముందు ఇంకా దాదాపు ఒక 10-13 చెరువులు కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. అవి కూడా తయారు చేసి సిటీని ఫ్లడ్ నుంచి విముక్తి చేయడానికి త్వరలో మేమందరం కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ ని అడ్రస్ చేయడానికి చేస్తాం. వక్రబుద్ధి కలిగిన వ్యక్తులు మహిళలపై దిగజారి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రంగా మండిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదగలేక ఇలాంటి నీచ స్థాయికి దిగజారడం దారుణమని పేర్కొన్నారు. మహిళలపై దుష్ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాజకీయాలు ప్రజాసేవ కోసం ఉండాలే కానీ వ్యక్తిగత దూషణలకు వేదిక కావద్దని వ్యాఖ్యానించారు. లీడర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళే కాదు, ఎప్పటికీ నా 15 సంవత్సరాల చరిత్రలో కొన్ని వేలాది మందిని, అనేక కుటుంబాలని, నా బంధువుల్ని, నా స్నేహితుల్ని, నా సన్నిహితుల్ని, నా కార్యకర్తల్ని, నా నాయకుల కుటుంబాలు ఎంతో మందిని తీసుకుని వెళ్ళా. ఇటువంటి దిగదారుడు, పనికి మాలిన వాళ్ళు చేసేటటువంటి అభియోగాల్ని ప్రపంచానికి చెప్పాలని నేను ఇస్తున్నటువంటి కార్యక్రమం. ఫోటోలు పెట్టి మధ్యలో వాళ్ళని పెట్టి వాళ్ళపైన పెన్నతోను దిద్ది ఏం కనిపించిందో వాడి వక్రబుద్ధికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఎప్పటికైనా మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో, మీ ఎంపీటీసీలో, మీ కార్యకర్తలో వెళ్తే మహిళా సోదరి మల్లారా, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించండి. మీకు కూడా ఎలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఇలాగ అభియోగాలు జరుపుతున్నారని నేను క్వశ్చన్ చేశాను. ఆయన రివర్స్గా ఇటువంటి ఫేక్ తీసుకొని వచ్చి ఆయన క్రియేట్ చేసి మీడియా ముందు పెట్టారు. ఒక తల్లి, చెల్లి, అన్న ఈ సంబంధాలు, విలువలు ఎవరికి లేవా? మీకు గ్యారంటీ పరువునష్ట దావం నేను వేస్తాను, నేను వేసి చూపిస్తాను మీకు. నీ కార్యాలయాన్ని ముట్టడించి నీకు చెప్పుతో సమాధానం చెప్తాం మేము. నేను ఆ రోజు ఆ 10 మందిని రవి గారు తీసుకెళ్లిన వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. నేను చాలా గౌరవిస్తాను ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని, అందరినీ కూడా గౌరవిస్తాను. మాకు వాల్యూస్ ఉన్నాయి. మేము ఒక రిప్యుటేషన్ కుటుంబాల నుంచి పెరిగి, బాధ్యత మీద పెరిగి, మంచి మేనర్స్ తోటి, ఎథిక్స్ తోటి, మారల్స్ తోటి నుంచి బయటకు వచ్చిన ఆడపిల్లలం మేము. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఆయన వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వంపై విపక్షం చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలు వైఎస్ఆర్సీపీ మరింత బలంగా ముందుకు సాగుతుందని ధైర్యం వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అక్కడ పాలక మండలి అధ్యక్షులుగా ఉండి ఆయన నడుపుతున్నటువంటి ధోరణి కానీ, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చూస్తుంటే ఒక మీడియా సంస్థను ఎలా నడపకూడదో అలా నడిపాడు టీవీ5ని. ఇవాళ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవించడం లేదు. తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ధోరణి తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. సరే, మనం కొండ కింద ఎన్ని పాపాలు చేసినా కొండ పైకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ పాప పరిష్కారం కోసం దైవాన్ని దర్శించుకుంటాం. కానీ ఈయన తిరుపతి చైర్మన్ అయిన, కొండ మీదకు వెళ్ళిన గోవింద నామస్మరణ మరిచిపోయి దూషణ భూషణలు, బూతులు మాట్లాడేటటువంటి సమావేశాలు, మీడియా సమావేశాలు చూస్తున్నప్పుడు హిందువులుగా ప్రతి ఒక్కరూ బాధపడవలసిందేనని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఎలా ఈ టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యాడు? ఏమన్నా అంతకుముందు దైవ సేవ చేసి అయ్యాడా? లేకపోతే సమాజానికి సేవ చేసి ఏమన్నా అయ్యాడా? లేక హిందూ మతాన్ని విపరీతంగా గౌరవించి ప్రచారం చేసి అందువల్ల అయ్యాడా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటికి బిఆర్ నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు. ఆయన కేవలం ఒక వ్యాపారి. సరే, బిఎస్సిలో చిన్న ఉద్యోగం చేసేవాడు, బిహెచ్సిఎల్లో. సరే, ఏదో పైకి వచ్చాడు, కింద మీద పడ్డాడు, దొంగతనాలు చేశాడో, దౌర్జన్యాలు చేశాడో, మోసాలు చేశాడో, ఒక స్థాయికి వచ్చాడు. టీవీ5 పెట్టాడు. టీవీ5లో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమం, డిబేట్కి పిలిచి అందరి చేత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం. ఇదే కదా మీరు చేసింది. ఇది మీరు చేసిన సేవ. ప్రపంచానికి కాదు, హిందుత్వానికి కాదు, దైవానికి కాదు, మీరు చేసిన సేవ అంతా. తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్న వైసీపీ ముఠా నీచ రాజకీయాలు చేస్తున్నారని యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి మాట్లాడిన ఆయన భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన తిరుమల వేదికను కూడా వదలకపోవడం దారుణమని అన్నారు. తిరుమలపై ఇలాంటి కుట్రలు చేసిన వారిని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం దేవాలయాల గౌరవాన్ని కాపాడుతుందని, వైసీపీ లాంటి నీచ రాజకీయాలకు తావు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి తిరుమల పవిత్రతను కాపాడే పోరాటం కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే విషయంలో కానీ, అదేవిధంగా స్వామివారి ప్రతిష్టను ఇనుమడింపజేసే కార్యక్రమాలు కానీ, సామాన్య భక్తులకు సంబంధించి పెద్దపీట వేసే విషయంలో కానీ, ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ చైర్మన్ల నియామకంలో కూడా ఏదైతే భక్తులు మనోభావాలని గౌరవించే వ్యక్తులు, స్వామివారికి సేవ చేయాలనే దృక్పథం కల వ్యక్తుల్ని, అదేవిధంగా స్వామివారి ప్రతిష్టను ఇనుముడింపజేసే వ్యక్తుల్ని అక్కడ చైర్మన్లుగా నియమిస్తూ రావడం రాష్ట్ర ప్రజలే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారందరూ కూడా చూశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుసు. కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో టీటీడీలో పరిపాలన ఏ విధంగా కొనసాగిందో మనం చూసాం. సాక్షాత్తు భక్తులు ఏదైతే అన్నదానానికి సంబంధించి అక్కడ అన్నప్రసాదం విషయంలో కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వస్తున్న అన్నప్రసాదానికి సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేనే స్వయంగా కూడా అక్కడ అన్నదానం ఏ విధంగా జరుగుతుందనే పరిశీలనార్థం నేనే వెళ్ళడం జరిగింది. స్వయంగా ప్రత్యక్ష సాక్షి నేనే. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్యాంటీన్లో కానీ, అక్కడ వాడుతున్న వస్తువులు కానీ, అక్కడ వాడుతున్న బియ్యం కానీ, తదితర వస్తువులు చూస్తే చాలా నాసిరకంగా, ఎందుకంటే భక్తులకి మెరుగైన భోజన వసతి కల్పించాలనే ధ్యేయంతో అన్నప్రసాదానికి సంబంధించి అన్నదానం అక్కడ జరుగుతూ ఉంటే కోట్లాది రూపాయలు భక్తులు ఇచ్చిన సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేశారో, ప్రతిరోజు లక్షలాది మంది యాత్రికులకు పెట్టే భోజనం విషయంలో కూడా ఆనాటి పాలకులు జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కానీ, లేదా ఆడ వైవి సుబ్బారెడ్డి కానీ ఏ విధంగా ప్రవర్తించారో అదొక ఘటన. అదేవిధంగా నేను ఎన్నికల ముందు చెప్పాను, స్వయంగా వెంకటగిరి సభలో ఏదైతే తిరుమలలో అనాదిగా కూడా తిరుమల 4 మాడ వీధుల్లో లడ్డూకు సంబంధించిన గుమగుమలు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించాం. ఆ రోజు కూడా కరుణాకర్ రెడ్డి అక్కడ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏనాడు కూడా అక్కడ వచ్చిన విమర్శలకి సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఈరోజు కరుణాకర్ రెడ్డి ఏ విధంగా నీతులు వల్లిస్తూ ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు స్వామివారి ప్రసాదంలో ఏ విధంగా కల్తీ జరిగిందో దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేవు కరుణాకర్ రెడ్డి దగ్గర. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తిరుమలలో ఏమి జరిగిందో కొన్ని ఉదాహరణ 2 చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుమలలో భారీ ఎత్తున కూడా ఆడ పెట్టుకునే వ్యాపారం చేసే తట్టల వ్యాపారం పేరుతో ఒక పెద్ద షెడ్ ఒకటి, ఏదైతే పాత కళ్యాణ కట్ట దగ్గర పెద్ద ఒక షెడ్డు, యాత్రికులు ఆడ వర్షం వచ్చినా లేకపోతే తిట్టేవారిని రప్పా రప్పా నరుకుతామనే వారిని ప్రోత్సహించేది ముఖ్యమంత్రి జగనే అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ మీడియా సమావేశంలో విమర్శించారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ సంస్కృతిని దిగజార్చింది వైసీపీ పాలనేనని అన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం దారుణమని మండిపడ్డారు. జగన్ నేతృత్వంలో వైసీపీ పార్టీ సంస్కారం లేకుండా వ్యవహరిస్తుందని, ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులను కూడా అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక విష ప్రచారాన్ని ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన, పథకాలపైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. వారి పరిస్థితి చూస్తే రాక్షసులు రామాయణం రాసినట్టుగా ఉంది.
చంద్రబాబు నాయుడు గారన్నా తన పరిపాలనలో చిన్న తప్పులను కూడా సహించడు, క్రమశిక్షణకు మారుపేరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు. అది పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తన పరిపాలన ద్వారా ఈ దేశానికే ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పేరు దేశమంతా మారుమోగుతుంటే టీడీపీ పార్టీ సంక్షోభంలో సీనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడుకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గుర్తు చేశారు. ఆ కృతజ్ఞత భావంతో అయినా చంద్రబాబు ఇప్పుడు మా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తారని, అందుకే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. గతంలో టీడీపీకి ఇచ్చిన తోడ్పాటు గుర్తించుకొని ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి అండగా నిలబడడం సమంజసమని అన్నారు. మరి అందువల్ల చంద్రబాబు నాయుడికే ఆ గుర్తు చెందుతుందని అప్పుడు ఇచ్చేటటువంటి దాంట్లో ఆయన ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకునైనా చంద్రబాబు నాయుడు గారు ఆ గుర్తు వల్లనే చంద్రబాబు నాయుడు 2-3 సార్లు, అప్పుడు 2 సార్లు అయ్యాడు, మొన్న ఒకసారి అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు అయ్యాడు, 4 సార్లు సీఎం అయ్యాడు. మరి కృతజ్ఞతాభావాన్ని చూపిస్తారని మేము అనుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రత్యేక సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీ 28A Z1635 KN19 NQ 3648 నెంబర్ల కార్లను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్ సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరణలో 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ ఆపరేషన్లో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి 3 వాహనాలు, 8 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం పోలీసులు ఈ విజయవంతమైన చర్యతో అక్రమ రవాణాకు గట్టి చెక్ వేశారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయితే వచ్చిన పక్కా సమాచారం మీద, మన ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మీద నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు గారు, అలాగే గొలుగొండ ఎస్ఐ రామారావు, తర్వాత సిబ్బంది కొండబాబు, పైలట్, అంటే యాక్చువల్గా అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ వెహికల్ టు వెహికల్ గాంజా షిఫ్ట్ అవుతుందండి. ఆ సమయంలో మన వాళ్ళు రైడ్ చేసి మొత్తం టోటల్ 8 మంది అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మెయిన్ ఇందులో వంతల బుజ్జిబాబు అండి. వంతల బుజ్జిబాబు ఈయనది లోతుగడ్డ, మేడూరు గ్రామం, లోతుగడ్డ పంచాయతీ, చింతపల్లి మండలం అండి. ఈయన మొత్తం ఈ గంజాయి అంతా కూడా ఒరిస్సాలోని హరికరా అని చెప్పేసి వాడిది పప్పులూరు విలేజ్ మల్కన్గిరి అండి. వాడి దగ్గర నుంచి ఈ ప్రొక్యూర్ చేయడం జరిగింది గంజాయి అంతా కూడా. అక్కడనే ఒక కారులోని టోటల్ అండర్ నీత్ అనమాట, పూర్తిగా ఒక అరొకటి క్రియేట్ చేశారు. అందులోని ఈ గంజాయిని ప్యాక్ చేయడం జరిగింది. 60 కిలోల గంజాయిని కూడా అందులో పెట్టి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అక్కడి నుంచి డౌనూరు దగ్గర వరకు కూడా, అంటే వయా చింతపల్లి వీటి మీదుగా డౌనూరు చెక్ పోస్ట్కి ఇంకా ముందుగానే అక్కడ రొబ్బసింగి దగ్గరలోని ఆపి అక్కడి నుంచి వయా వేరే రూట్ తీసుకొని ఆ చెక్ పోస్ట్ని అవాయిడ్ చేస్తూ రొబ్బసింగి, అలాగే మరిపాలెం దీని మీదుగా వచ్చి రిట్టవానిపాలెం దగ్గరకు వచ్చారు. రిట్టవానిపాలెం దగ్గరకు వచ్చేసరికి కర్ణాటక నుంచి మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో డెస్టినేషన్ పాయింట్ అనమాట వాళ్ళది, మహమ్మద్ జాముద్దీన్ కర్ణాటక, అలాగే సంతోష్ చిక్మంగళూరు కర్ణాటక, అట్లాగే సిద్ధేష్ ఈయనది కూడా కర్ణాటక అండి, నయీం ఈయన కారు ఓనర్ అనమాట. ఈయన వీళ్ళంతా కలిసి అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వీళ్ళ కారులో షిఫ్ట్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ 60 కేజీల గంజాయిని మరియు 2 కార్లు, ఒకటి ఏపీ 28A Z1635 హోండా సాంత్రో కారు, అట్లాగే ఇంకోటి KA19 MQ 3648 కారు ఒకటి, అట్లాగే పైలటింగ్ అండి, దీనికి
ఒక జువెనల్, ఆయన పేరు అది కూడా మనం చెప్పకూడదు, ఆయన కూడా చింతపల్లి దగ్గర నుంచి పైలట్ చేసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఈరోజు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది పక్కా సమాచారంతో, అంటే ఈ రెగ్యులర్గా మీరు చూస్తున్నారు ఈ మధ్యంతా కూడా ఏం చేస్తున్నారంటే వచ్చి మనకి చెక్ పోస్టులన్నీ కూడా మన జిల్లాలో పకడ్బందీగా చెక్ పోస్టుల్లో చెకింగ్ అవుతున్న దృష్ట్యా వీళ్ళు చెక్ పోస్ట్ వరకు వచ్చి అయితే మోత ద్వారా కానీ లేదు అంటే డీవియేషన్ రూట్స్ తీసుకొని కానీ వస్తున్నారు. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మనం ఈ చెక్ పోస్ట్తో పాటు ఈ ఆల్టర్నేటివ్ రూట్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ఆ రూట్స్లో కూడా చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన రూరల్ ఎస్ఐ గారు, గొల్గొండ ఎస్ఐ గారు, రేవతమ్మ గారు సిబ్బంది కూడా యూరియా కొరతకు బీజేపీ బీఆర్ఎస్ స్కాలర్షిప్ కారణమని మంత్రి సీతక్క ఆరోపించారు. యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. కానీ కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు కనీస అవగాహన లేదని విమర్శించారు. రైతుల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లాభాల కోసం బీజేపీకి పరోక్ష మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. డైరెక్ట్ గా బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పకుండా ఇలాంటి నాటకాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, కేంద్రం బాధ్యత తప్పించుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏమన్నా అర్థం ఉన్నదా? ఎవరి చేతిలో ఉంది యూరియా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం నుంచే వస్తుంది రాష్ట్రాలకు మేజర్గా. మరి అది అక్కడ ఇవ్వకుండా మీ ఎంపీలు కానీ మీరు కానీ అది మాట్లాడకుండా ఇవాళ రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయడమే కాకుండా ముడిపెట్టడం, ఏమంటారు ఎంటకక్కును కాలిగొట్టుకేదో ముడిపెట్టినట్టుగా ఈరోజు ఒక అవగాహన ఉన్నటువంటి మనుషులు ఈ రకంగా మాట్లాడతారా? ఇవాళ మీరు ఆ రోజు మరి హెలికాప్టర్లు వేసుకొని మేము థర్డ్ ఫ్రంట్ పెడతాం, ఈ ఫ్రంట్ పెడతామని మీరు ఆ రోజు తిరిగిండ్రు. ఈరోజు అదే పార్టీలు అన్నీ కలిపి అభ్యర్థిని ముందు పెట్టడం జరిగింది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సూటిగా సుత్తి లేకుండా దాపరికం లేకుండా ఖచ్చితంగా మేము బీజేపీకి మద్దతు ఇస్తామనండి, సరిపోతుంది. కావాలని క్యూల్లో చెప్పులు పెట్టి కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. కృత్రిమ కొరతను చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతుందని, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ బీజేపీని టార్గెట్ చేయకపోవడం కూడా ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అప్రజాస్వామికమని తెలిపారు. కేంద్రం తక్షణమే తన బాధ్యతను నిర్వర్తించి రైతులకు ఎరువులు అందించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ఇబ్బంది పెడుతుంది, మానుకోండి. చేతనైతే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. భారతీయ జనతా పార్టీ బడ్జెట్లో నిధులు కేటాయించన్నాడు, శాసనసభలో తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసినాం. టీఆర్ఎస్ కలిసి వస్తలేదు. ఇవాళ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి లేదా ప్రత్యేకించి నిధులకు సంబంధించి రైల్వే పరంగా కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పక్కన ఆంధ్రప్రదేశ్కు కూడా అధిక నిధులు ఇస్తే తెలంగాణ పట్ల అన్యాయం జరిగితే ఇక్కడటువంటి ఇద్దరు మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది. వారికి వత్తాసు పలుకుతున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా తందాన అంటుంది తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తలేదు. ఎరువులకు సంబంధించి మీ బాధ్యత, నేనే రాజకీయం చేయడంలే, చొరవ తీసుకోమని చెప్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ దేశమంతా ఎట్లున్నా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకన్నట్టుగా నీ లోక్సభ నియోజకవర్గం, నీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఈ గడ్డ ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.